లిక్కర్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. మరోసారి 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. వచ్చే నెల 1వ తేదీ వరకు నిందితులకు రిమాండ్ విధించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. 7 నిందితుల రిమాండ్ మంగళవారంతో ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. ఈ కేసు విచారించిన ఏసీబీ కోర్టు మరో 14 రోజుల పాటు నిందితులకు రిమాండ్ పొడిగించింది. కోర్టు నిర్ణయంతో లిక్కర్ స్కామ్ నిందితులు జూలై 1 వరకు సిట్ అధికారుల రిమాండ్లోనే ఉండనున్నారు. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు వెంటనే వారిని తిరిగి జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణక్య, A30 పైలా దిలీప్, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్ప లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. విజయవాడ జిల్లా జైల్లో నిందితులుగా ఉన్న వీళ్లను భారీ భద్రత నడుమ కోర్టుకు తరలించారు సిట్ అధికారులు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో విచారించేందుకు ఏర్పాటైన సిట్ నిందితులందరికీ గతంలో నోటీసులు ఇచ్చి విడతల వారీగా అరెస్ట్ చేసింది.